చీకట్లో ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత అంబేద్కర్ అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొల్లూరులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇకైతే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలహీన వర్గాల కోసం జీవితం త్యాగం చేస్తారని అన్నారు హరీష్. అంబేద్కర్ జయంతి జరుపుకోవడం అంటే పూలదండలు వేయడం కాదు, అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం, అంబేద్కర్ బాటలో నడవడమే ఆయనకు నిజమైనటువంటి నివాళి, ఆయన యొక్క నిజమైనటువంటి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా అది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దయ అని చెప్పుకోక తప్పదు. ఆనాడు రాజ్యాంగం రాసేటప్పుడు కొంతమంది ఆ రాజ్యాంగ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాజ్యాంగ సభలో చర్చ జరిగితే మెజారిటీ ఒప్పుకుంటేనే రాష్ట్రం ఇవ్వాలి అన్నారు. కానీ ముందు చూపుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెజారిటీ అంటే మరి చిన్న వాళ్ళు నలిగిపోతారు, రాష్ట్రాలు ఎప్పటికీ ఏర్పడవని చెప్పి మెజారిటీ అనే పదాన్ని తీసివేసి ఆనాడు అంబేద్కర్ గారు ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఆ ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పెట్టడం వల్లనే మెజార్టీ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో 175 వాళ్ళే, 119 వాళ్ళు మనమే. మెజార్టీ అనే పదం ఆ రోజు గిట్ట రాజ్యాంగంలో పెడితే తెలంగాణ ఎప్పటికి కాకు వాళ్ళు 175 మంది ఉందరు, మనం 119 ఉందాం. దాన్ని ఆయన ముందు చూపుతో ఆలోచించి మెజారిటీ పదాన్ని తీసేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.